విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి స్టీల్ ప్లాంట్ ను ఆయన సందర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను అస్సలు పట్టించుకోలేదని వారు విమర్శించారు. సమస్యను కేంద్ర మంత్రి దృష్టికి తాము తీసుకువెళ్లగానే గనులను రెన్యువల్ చేశారన్నారు. స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి అయిన ఇనుమును అమరావతి, పోలవరం టిట్కో హౌస్ల నిర్మాణానికి ఉపయోగించాలని యాజమాన్యం కోరిందన్నారు. గర్వంగా చెప్పుకునే విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ కి గతంలో ఉన్నటువంటి మ్యాంగనీస్ కి సంబంధించినటువంటి మైన్ గాని, అలాగే సరిపల్లిలో ఉన్నటువంటి మైన్స్ గాని గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసి ఎన్నిసార్లు మరి స్టీల్ ప్లాంట్ అథారిటీ నుంచి గాని, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరి వాళ్ళు రెన్యూవల్స్ విషయం గురించి చెప్పినా కనీసం స్పందించలే. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సార్లు కేంద్ర మంత్రి గారు లెటర్స్ రాసినా కూడా దాని మీద స్పందన లేదు. మరి పెద్దలు గౌరవనీయులు మైన్స్ మినిస్టర్ గారైనటువంటి మైన్స్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ గారైనటువంటి కొల్లు రవీంద్ర గారు ఏదైతే గత 3 సంవత్సరాలుగా మ్యాంగనీస్ గర్భంలో ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్స్, అలాగే సరిపల్లిలో ఉన్నటువంటి శాండ్ మైన్స్, క్వాజ్ మైన్స్ వైసీపీ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు 3 సంవత్సరాలు దోచుకొని రెన్యూవల్ చేయకంట స్టీల్ ప్లాంట్ ఒకవైపు పరిరక్షిస్తామని చెప్తూ ఇంకోవైపు స్టీల్ ప్లాంట్ కి గనులు రాకుండా చేసినటువంటి సందర్భం మీరు చూశారు. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారం, అలాగే ఉమ్మడి కూటమి అధికారంకి వచ్చిన వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే వారు వెంటనే ఆ గర్భం మైన్స్, సరిపల్లి మైన్స్ శాంక్షన్ చేయడం జరిగింది. మరి పెద్దలు గౌరవనీయులు మైన్స్ మినిస్టర్ గారైనటువంటి మైన్స్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ గారైనటువంటి కొల్లు రవీంద్ర గారు ఏదైతే గత 3 సంవత్సరాలుగా మ్యాంగనీస్ గర్భంలో ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్స్, అలాగే సరిపల్లిలో ఉన్నటువంటి శాండ్ మైన్స్, క్వాజ్ మైన్స్ వైసీపీ గవర్నమెంట్